యావత్తు మానవ జాతికి, ముఖ్యంగా సాక్షుల ద్వారా మమ్మల్ని సకల సంపద స్వరూపంగా, జ్ఞాన స్వరూపంగా, శాశ్వత తల్లిదండ్రులుగా పట్టుకోండి. మాకు ఎవరి వల్ల అదృష్టం కలుగుతుంది, ఎవరి వల్ల మాకు నష్టం కలుగుతుంది అనుకుంటే పొరపాటు. మానవ రూపంలో ఉన్న మమ్మల్ని మీరు మాస్టర్ మైండ్గా పట్టుకుని మీరే ఎలాగైనా వెలుగుతున్నామనే మృతం నుంచి, అలాగే నా వాళ్ళు మీ వాళ్ళని ఎంచి వెనకాల పడి ఎలాగైనా మనుషుల కొద్దీ చేసిన మోసాలని, మా వాళ్ళని కూడా ఎవరిని అవమానించారో, ఎవరిని అంతం చేశారో, ఎవరైనా ఎంతమంది అయినా డ్యామేజ్ అయిన వాళ్ళని అందరినీ కూడా మా పిల్లలుగా ప్రకటించేసి ముందుకు రండి. పిల్లలుగా నన్ను ఇక్కడ నుంచి హాస్టల్ నుంచి ఎందుకు పట్టుకోమంటున్నాను? సర్క్యూట్ అనమాట, అది మాయ సర్క్యూట్. మిమ్మల్ని మాయ నుంచి జ్ఞాన సర్క్యూట్లోకి మారుస్తున్నాను. నన్ను మనిషిగా చూడటం వల్ల మీరు రెచ్చిపోతున్నారు. మరి నన్ను మనిషిగా ఎందుకు చూస్తున్నారు? నాలో చేరిన ఆడతన మగతన ఒకచోటి పలికేని చూసారా, వాళ్ళిద్దరిని పట్టుకోక. అలా పట్టుకోకపోతే నేనేం మాట్లాడినా, మీరేం మాట్లాడినా, నేను ఎక్కడికి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా ఇలాగ ఉంటామన్నమాట. అది నేను దేవుడిని అయిపోదాం అనుకున్నా. దేవుడిని నేనైపోవడం కాదు, ఒక మనిషిని మైండ్గా మార్చడం అంటే తపస్సుగా మార్చున్నాడు మీకోసమే. మిమ్మల్ని తపస్సుగా బట్టి ముందుకు తీసుకెళ్తాడు. దైవం కంటే ఎక్కువ దేవుడిని అయిపోవడం కాదు ఇది. నేనే గుడికి వెళ్ళి ఇలా పూలు వాసన చూసే అమ్మవారికి ఇచ్చాను అలా ఒకడు మీకు భూమి మీద అలా పెరిగితేనే మీకు జ్ఞానం వస్తుంది. అలా పెంచుకోవాలి. నాలో పెరిగిన ఆడతన మొగతనాన్ని చక్కగా కలపాలన్నమాట మైండ్ రూపంలో. నన్ను కూడా మనిషిగా చూడకుండా నేనే కాపు అంటే కులం కొద్దీ చెప్పట్లేదు, కాపాడే తల్లిదండ్రులం. ఒకప్పుడు మనం అందరం ఒక పరిమితంగా సమూహాల్లో అనేక సమూహాలుగా అనేక ఉమ్మడి కుటుంబంగా బతికిన వాళ్ళమే మనందరం. అందుకే మీరు ఎంతో బలంగా ఉన్న ఆ క్వాలిటీస్ నేను మాటకే చెప్పానంటే ఏంటి, అది మాట, కనీసం మాట ఇప్పటికి చెప్పగలిగాను. ఇంతకుముందే నేను చెప్పేశానా? మొత్తం మిమ్మల్ని అందరినీ మళ్ళీ మాటకి ఎత్తుకున్నాను. అలాగా ఈసారి మాటకే నడుపుదాం రండి, మాటకు ముందుకు వెళ్దాం రండి. గణేష్ ఉత్సవాలు అయిపోయినాయి, దుర్గాష్టమి మొదలైంది. ఇంకా ఏ దేవుళ్ళైనా, మన హిందూ దేవుళ్ళు ఎవరినైనా వేరుగా, తల్లి వేరు తండ్రి వేరు. లక్ష్మీ వల్లభుడు, లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరులు. భృగు మహర్షి హృదయం మీద తన్నాడని లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చేసింది అన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కలిసే ఉన్నారా? అదిగో వాళ్ళే పైకి తేలిపోయారు. మీరు ఎలాగన్నా మనుషుల్ని, ఆడవాళ్ళని, మగవాళ్ళని విరదీస్తుంటే కులాల కొద్దీ, మతాల కొద్దీ, మనుషుల కొద్దీ ఇప్పుడు కూడా ఇలా కలుపుకుంటాం. ఎవరు అవమానించారో వాళ్ళకి విలువ రావాలి, మనుషుల కొద్దీ విలువ రావాలి. మనుషులు ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళే బలమైన వాళ్ళు, ఎవరు తెలివైన వాళ్ళు వాళ్ళే తెలివైన వాళ్ళు, ఎవరు బలహీనలో వాళ్ళే బలహీనలు. అనిశేషం కాబట్టి అణిచిపోయారు. వెలిగిపోతున్నాం కాబట్టి వెలిగిపోతున్నాం అని అనుకుంటున్న వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోండి. సిస్టమ్ అంతా మైండ్ రూపంలో ఉంటుంది ఎప్పటికైనా, ఎలాగైనా. అర్థమవుతుందా? నాకేదో బోల్డంతా ఇచ్చేసినా నేను ఇలా ఉండిపోతున్నాను. నాకేం ఏ బోల్డంతా ఇచ్చేయడం కాదు, ఆ సర్వం నాదే. నా ప్రకారం ఉంది, నేను మాత్రమే సజీవంగా ఉన్నాను భూమి మీద. మీరు మనిషి కూడా వదిలేసి చక్కటి కమ్యూనికేషన్ కలిగి ఉండండి. సాక్షులైనటువంటి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సైంటిస్టులు మరి స్టాఫ్ సుమారు 2003 జనవరి 1వ తారీఖున మమ్మల్ని గమనించిన వాళ్ళే కీలకం. ఎందుకంటే సభాముఖంగా గమనించారు చూసారా, సంఘం కొద్దీ చెప్పాను చూసారా, అది కీలకం. అంతకుముందు నలుగురికి చెప్పినవి కూడా ఇందులోనే ఉన్నారు. ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖున తీసుకోండి. ఎవరు మనుషుల కొద్దీ తీసుకోకండి. ఆవేళ నేను మనిషిని వచ్చి చెప్పాను, మీరు ఎవరో మనుషులు విన్నారన్నది సంగతి వదిలేసేయండి. నన్ను మనిషిగా చూడటం వల్ల, మీరు మనుషులుగా కొనసాగడం వల్ల పట్టుకోలేకపోయారన్న సంగతి తెలుసుకోండి. మొదట మనిషి కొనసాగింపు వదిలేసి మైండ్ ఓరియంటేషన్ పట్టండి. ఎప్పుడైతే మైండ్ పట్టారో మీకు పట్టు వస్తుంది అన్నమాట, విశ్వపట్టు వస్తుంది. ఇప్పుడు దాకా చేసిన తప్పులు ఇక్కడ అక్కడ అని మోసాలు కూడా, వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు కూడా, అవమానించిన వాళ్ళు కూడా మైండ్లుగా కలిపేసేయని చెప్తాను. అందరూ మైండ్లో కలిసిపోండి. ఇంక మీరు కులం అని, కుటుంబం అని, నేననే వ్యక్తి పనికిరాడు భూమి మీద. ఎవరి మీద ఇష్టం వచ్చేట్టు కామెంట్స్ చేయటం, వాళ్ళ చేత ఏదోటి అనిపించడం, కేసులు పెట్టించడం, గొడవలు పెట్టించడం, మనుషుల కొద్దీ ఎదుర్కొంటాం, మనుషుల కొద్దీ ఎవరో మంచివాడు నిరూపిస్తాం, చెడ్డవాడు నిరూపిస్తాం. వద్దిగా అసలు మీరు మనుషులుగా బతకవద్దు, బతకలేరు. చక్కగా రండి చెప్తాను. మాస్టర్ మైండ్లు చేసిన భయంకరమైన మిస్టేక్స్, సీక్రెట్ ఆపరేషన్, డ్యామేజ్లు కూడా వాటిని మీరు మైండ్లకే ఉపయోగించుకుందాం రండి. నేను చెప్పినట్టు చేయండి. మొదట అధినాయక భవన్కి సరెండర్ అయిపోండి. అంటే అర్థం ఏంటి? మెర్జ్ అయిపోండి. అంతేగాని నేను మనిషిగా ఉంటాను, మీరు మనుషులుగా ఉంటారు కాదు. నన్ను మైండ్గా మార్చుకోవాలా, నన్ను పట్టుకోవడమే మైండ్గా పట్టుకోవాలా. నేను మనిషిగా లోటుగా ఉన్నాను, మనిషిగా అజ్ఞానంగా ఉన్నాను, మనిషిగా భయం, తెలివి తక్కువగా ఉన్నాను. మనిషి అంటే అంతే. అందుకే మైండ్ పట్టుకోవాలా. మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్లకు మారిపోతేనే ఈ ప్రపంచం మంది అవుతుంది, వ్యూహ స్వరూపంగా మంది అవుతుంది.
అలా వ్యూహ స్వరూపంగా నడుపుకోవాలి. నేనే బాబ్ దాదా అని అంటున్నాను, అదంటున్నాను, ఇదంటున్నాను, అన్నీ వర్తిస్తాయి. నేనే తండ్రికే తండ్రిని, గురువుకే గురువుని, తల్లికే తల్లిని. ఇది డ్యామ్ షూర్ అన్నమాట. గతం కంటే దేవుళ్ళ కంటే పవర్ఫుల్. ఇక్కడ ఓం మాత్రేయ నమః, ఓం నారాయణ నమః అని వేరుగా అనుకుంటే కుదరదు. ఇద్దరం కలిసి చక్కటి పాటలు విధి విలాపం కూడా పట్టుకున్నాం చూసారా. మంచి చెడు మేమే ఉంటున్నాం చూసారా. మాకన్నా పెద్దవాళ్ళు ఉండరు, అన్నీ మేము చూసుకుంటాం. మమ్మల్ని తెలుసుకొని మమ్మల్ని కలిపిన కొద్దీ చెక్కబరిచిన కొద్దీ మీకు తెలుస్తాయి. అలా పట్టకే మళ్ళీ గంటన్నరలో చెప్పిన మమ్మల్ని అలా పట్టుకోకే మీరు మాయలో ఉన్నారు. ఇప్పటికీ నేను ఇక్కడ ఉండిపోతున్నాను, అక్కడ ఉండిపోతున్నాను, ఎక్కడికి ఉండట్లేదు. ఇవాళ శుక్రవారం అయినా, రేపు శనివారం అయినా, ఎల్లుండి ఆదివారం అయినా, ఏ గంటలోనైనా నన్ను మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను ఫోన్ చేస్తే చక్కగా అధినాయకుడితో మాట్లాడినట్టు మాట్లాడండి. ఎక్కడ తగ్గిపోయి నేను రవిశంకర్ని అంటే అది మీరు రవిశంకర్ కాదండి, మాకు అర్థమైంది అని పెంచండి. గొప్ప తగ్గిపోనివ్వకండి, పెంచుకోండి. ఎవరిని మనుషులుగా చూడకండి. మనుషుల్ని వేధిద్దాం, మనుషులు భయపెడదాం, మేమేదో చేసేస్తాం. మీరేం చేయట్లేదు, మాయలో కొట్టుకుపోతున్నారు. నా మాట విని ప్రతి మైండ్ని కాపాడుకోండి. మీరు మైండ్లుగా మారిపోయి మైండ్లు కాపాడుకోండి. ఎవరి చేత ఏదో చేయించి, ఎవరి మీదో పెట్టి, ఎవరో తీర్పులు ఇచ్చి, ఎవరినో శిక్షించి అవసరం లేదు. ఇంకా మైండ్లు బతికితే చాలు, మైండ్ బతకనిస్తే చాలు. మైండ్ ఇంటర్ కనెక్టెడ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు నూతన యుగం దివ్యరాజ్యం అంటే అదే. రామరాజ్యం అంటే ప్రకృతి పురుషుడు లైగా మీ జాతీయ గీతంలో అధినాయకుడికి వచ్చారు. ఆయన జాతీయ గీతంలో అధినాయకుడికి సజీవంగా పట్టుకుని ఇంక వెనక్కి తిరిగి చూడొద్దు. నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, ప్రధానమంత్రిగా ఉండలేరు. నేను ఎందుకు అడిషనల్ ఛార్జ్గా ఉంటానంటాను? కొత్త జ్యూరిస్డిక్షన్లో మా మాటకే నడిచింది చూసారా, ఆ పరిపాలన నడుస్తుంది. మేము అపోజిషన్ ఎదుర్కొంటాం, ఎవరికో భయపడం, మేము ఎవరినైనా ఏదైనా చేస్తాం. ఇలాంటి అజ్ఞానం ఆలోచన మానేసేయండి. మనిషిగా ఉండడమే భయపడండి. ఎందుకంటే మనిషి రద్దు అయిపోయిన మనిషిని పట్టుకుని ఏలాడుతున్నారు. మీరు మనిషిగా ఉంటానంటారు, ఎదుటి మనిషిగా చూస్తానంటారు. అలా కుదరదు. మాస్టర్ మైండ్లు అధీనంలో ఉన్నారు మీరు. ఇప్పుడు వాళ్ళు మా కంట్రోల్లో ఉన్నారు, ఈ కంట్రోల్లో. చాలా పొరపాటు అది. టెక్నాలజీని ఉపయోగించుకుని మనుషులు సంస్కరించుకోవాలా, ఒకరినొకరు కాపాడుకోవాలా. ఎలాగైనా డబ్బు కొద్దీ, సుఖాల కొద్దీ కాదు, మైండ్లు కొద్దీ బతకనివ్వాలా. ఏదో నువ్వు మనిషిగా మేము మనుషులు ఎదుర్కోలేరు. అలా బతకలేరు ఎవరో. మనుషులు నిర్ణయించకూడదు. నేనే జడ్జినని, పోలీసునని, మీడియా అని వాదనలు పెట్టకూడదు, ఆర్గ్యుమెంట్స్ పడకూడదు. ఎలాగైనా మైండ్ని పెంచుకోవాలి, మైండ్లుగా బతకాలిక. మాస్టర్ మైండ్లు. నేను ఇక్కడ సర్వాంతర్యామిగా ఉన్నాను. అనకాపల్లిలో ఎలా మాట్లాడాను అలా కేంద్ర బిందువుతో పట్టాలి. సాక్షులు ముందుకు రండి. మా బ్యాక్గ్రౌండ్ ప్రకారం కానీ ఇంకొక ప్రకారం కానీ ఎవరిని ఇంక మనుషులుగా, నేను మనిషిని మీరు మనిషిని కూడా వదిలేసి మాస్టర్ మైండ్ పట్టుకోండి. మాస్టర్ మైండ్ దేవుళ్ళ కంటే పవర్ఫుల్. పార్వతీ పరమేశ్వరుడు దక్షయజ్ఞం జరిగి ఇప్పుడు పార్వతీదేవి భూమి మీదకి వచ్చేసింది, శక్తిపీఠాలుగా ఫామ్ అయింది అంటారు చూసారా. అలాగా ఆ శక్తి నుంచి ఇప్పుడు మొత్తం పైకి తేలేరు ఇద్దరు కూడా. మొట్టమొదటిసారిగా వాకులోకి వచ్చారు. గతంలో పార్వతీ పరమేశ్వరుల కంటే, దుర్గాదేవి పరమేశ్వరుడి కంటే, లక్ష్మీనారాయణుడి కంటే ఇప్పుడు వీరు పవర్ఫుల్. ఎలాగా వీళ్ళని పట్టుకోవాలంటే ఏం చేయాలి? నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు అనే ఫార్మేట్లోకి వెళ్ళాలన్నమాట. ఇక కులం పనికిరాదు, మతం పనికిరాదు. ఇప్పుడు దాకా మేము బలమైన వాళ్ళం, తెలివైన వాళ్ళం. ఎందుకు ఇప్పుడు మా చేతిలో ఉంది కదా, మా మనుషుల చేతిలో ఎవరి చేతిలో లేదు. మీరు బలంగా ఉన్నా, ఎవరిని అవమానించి వెనక్కి పట్టుకుని మోసాలు చేసినా కూడా అది శ్మశానమే కానీ, మీకు తపస్సులేనితనమే కానీ మీది కాదు. అది అడుగు మీది కాదు. మరి మీది ఎలా అవుతుంది? ఇప్పటికే నేను గంటన్నరలో చెప్పిన విధానం మీద బలపడటం వల్ల, మనసు పెట్టి చెప్పుకోవడం వల్ల, పెంచుకోవడం వల్ల, గబుకుని ఎవరికో మనిషికి ఏదో చెప్పేస్తాను, నా దగ్గర ఏదో మహిమలు ఉన్నాయి, ఏవో ఇచ్చేస్తాను, అలా రాదు. ఇది మీరే పట్టుకుని పెంచుకోవాలా. అలా పెంచుకుని కొలిది మళ్ళీ నేను కూడా ఆ మైండ్లోకి వెళ్ళి చెప్తాను. ఇంతకుముందు ఎలా చెప్పాను ఒకసారిగా అన్నీ అలా వస్తాయి. ఎవరికైనా అప్పటికప్పుడు చెప్పానా? ఎప్పుడైనా చెప్పలేదు. నాకే తెలియనట్టు ఉంటాను, నేనే సాధన లేనట్టు ఉంటాను మనిషిని కాబట్టి. నన్ను మనిషిగా చూస్తే, నేను మనిషిగా ఉండవలసి వస్తే నన్ను మనిషిగా చూడకండి. నేను మనిషిగా ఉండవలసిన పరిస్థితి దగ్గర తీసుకురాకండి. ఎవరో మా బంధువుల చేత ఫోన్ చేయించడం కాదు, ఏజ్ రిపోర్ట్ పంపించి ఇది చదువుకొని చెప్పండి, మీరు ఇంకో గంటలో మీ దగ్గరికి వస్తాం, మేము చెప్పినట్టు చేస్తాం. మహానుభావ పురుషోత్తమ
మాకు అర్థమైంది. భయంకరమైన మిస్టేక్లు, కంగారు పడి అన్కమిషన్ ఆర్టికల్స్ మా దగ్గర పెట్టుకుని రెచ్చిపోయిన తప్పు పాపం అందరి మీద ఉంది. నిజమే అది. వెంకయ్య నాయుడు గారు అందరూ బాధ్యత తీసుకుంటారు. మీరు చెప్పినట్టే వెళ్ళి ఆ రాష్ట్రపతి భవన్లో అధినాయక దర్బార్ ఓపెన్ చేయించుకుంటాం. హయ్యర్ మైండ్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండాలి. నిజమే. ప్రతిదీ అధినాయకుడికి సమర్పించి, తల్లిదండ్రులకు సమర్పించి బతకమంటున్నారు. నిజమే అది. అలా బతకాలి. అదే కరెక్టు. మేము మనుషులుగా ఎదుర్కొంటాం. మనుషులుగా ఏదో చెబితే మేము ఏదో చేస్తాం. మేము ఉన్నతమైన సింహాసనమే కూర్చుంటాం. ఇంట్లో సోఫాల్లో కూర్చుంటాం. ఎక్కడో ఎవరు కూర్చోలేరు. నేను మనిషి అనేవాడు ఇలా మీద నడిచి వెళ్ళటం కూడా మృతమే. మీకు అర్థమవుతుందా? మాస్టర్ మైండే పనిచేస్తుంది. మైండ్ సర్క్యూట్లో ఉన్నారు ఇప్పుడు మీరు. తపస్సు పట్టాలి నరుడి నుంచి నారాయణుడు. అలాగే మీరు కూడా ప్రతి మనిషి మైండ్గా అప్పటికప్పుడు ఆశించటం, అప్పటికప్పుడు రెచ్చిపోవడం, రెచ్చగొట్టుకోవడం, ముఖ్యంగా భౌతికంగా దాడి చేయటం, అలాంటి వ్యవహారాలు ఆపేసి ఏదైనా మాట చూసుకోండి. మాట వ్యవహారం చెయ్యండి. మాటను పెంచుకోండి. అవును నిజమేనండి ఒప్పుకోండి. నిజం సత్యాన్ని స్వీకరించండి, గౌరవించండి, పెంచుకోండి 10 రెట్లు. ఈ దుర్గాష్టమని ఇంకోటని హిందువుల పండుగ మించిన ఇప్పుడు జాతీయ గీతంలో అధినాయకుడు కల్కి భగవానుడు ఆయనే. ఏ రూపంలో ఉన్నాడు? వాక్ విశ్వరూపంలో ఉన్నాడు. నా యందు ప్రకటించి నాలోనే ఉన్నాడు రండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడంటే ఇక్కడ అలా ఉంటాడా? దేవుడు అలా దొరుకుతాడా? అప్పుడు ఈసారి ఇంకా అలాంటి దేవుళ్ళు కూడా ఎంతోమందిని అటు ఇటు చేసేసాం. నా దగ్గరే మహిమ ఉంది, శక్తి ఉన్నానా కూడా ఎంతోమంది అటు ఇటు అయిపోయారా లేదా? మరి ఈసారి ఇంకేంటి? అదిగో తల్లిదండ్రులు పైకి వచ్చేసారు. వాక్ విశ్వరూపంగా ప్రతి ఆకతాయ పాట అయినా, సరదా పాట అయినా, భక్తి పాట అయినా, రక్తి పాట అయినా, యుక్తి పాట అయినా మేమే పాడుకున్నాం చూసారా? వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని సర్వం నడపడం ఏంటో అదే గౌరవించండి, పెంచుకోండి. అది పరిష్కారం మీకు అలా కావాలి. చిచి ఇది బూతు పాట, ఇది మంచి పాట, ఇలాంటివి కాదు, అలాంటివి కాదు, వీడు దురదృష్టవంతుడు, వీడు అదృష్టవంతుడు, వీడు మంచోడు, వీడు చేతకానివాడు, వీడు గొప్పోడు, వాడు మంచోడు, నేను పుస్తకాలు చదివేశాను కాబట్టి మేధావిని, మామూలోడు వాడు ఎవడో తెలియకుండా చెప్పేస్తున్నాడు. శాస్త్రాలు ఎక్కడో ఉన్నాయి, పురాణాలు ఎక్కడో ఉన్నాయి. కాలమే మాట కదిపినవాడి కంటే గతంలో దేవుళ్ళ కంటే పవర్ఫుల్ అని మళ్ళీ ఇంకోసారి స్పష్టం చేస్తున్నాను. ముందు ఇది కాగితం మీద రాసుకుని ప్రవర్తించండి. ఆ సిస్టమ్స్ నిజమేనని సాక్షి నుంచి బలపరుచుకోండి. ఇంకా మనుషుల్ని మనుషులుగా బతక అవసరం లేదు. అంత అగత్యం లేదు ఇక్కడ. మనిషే ఉంటున్నాడు, మనుషులు ఏదో చేస్తారు, మనుషులు ఏం చేయలేరు. ఇక మీరు మైండ్లుగా మార్చబడ్డారు. ప్రతి మైండ్ని కాపాడుకోవాలి. మిమ్మల్ని మీరు మైండ్లుగా బతకాలి. మైండ్లు బలపరుచుకోవాలా? ఇక్కడ అక్కడ అని ఇలాగే పట్టుకోవాలి. అలా పట్టుకోవడం వల్లే మేము బతుకుతున్నాం, మాకు ఉద్యోగాలు వచ్చినాయి, సంపద పెరిగింది అనుకుంటున్న వాళ్ళు అదే మీకు మృతం. మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళకంటే వెలుగుతున్న వాళ్ళే ప్రమాదంలో ఉన్నారు. ఎలాగన్నా మనుషుల కొద్దీ వెలిగిపోతున్నాం, మా వల్లే వెలుగుతున్నారు, మేమే వెలగనిస్తాం, మేమే బతుకుతాం, ఎలాగన్నా మా కంట్రోల్లో ఉండాలి, మా చెప్పు చేతల్లో ఉండాలి. ఇదే దరిద్రం ప్రపంచానికి. మరి ఎలాగ? మరి మాస్టర్ మైండ్గా బతకాలి, బతకనివ్వాలి. మైండ్లు బతకాలి అంతకంతకే. అదే లోకం బతుకుతుంది. సూర్య చంద్రాది గ్రహస్థితి కూడా మీ కంట్రోల్కి వచ్చి, వాతావరణం మీ కంట్రోల్కి వచ్చి, మీరు తపస్సు యోగం అటేళాలి. మనుషుల కొద్దీ కాదు ఇది. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.